శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పార్వతీ కళ్యాణ వృత్తాంతం. అందుకు సంతుష్టులై పితృదేవతలు కుమారులకు హిమవంతునితో వివాహానికై తన కుమార్తె మీనాదేవిని అప్పగించారు. దేవతల ప్రసాద రూపంలో ఆ మీనాదేవిని స్వీకరించి ఆమెతో ఇష్టసుఖాలు అనుభవించాడు. ఆ మీనాదేవి ఆ శైలాధిపతికి దేవకన్యలతో సమానులైన 3 అందమైన కుమార్తెలను కని ఇచ్చింది. పులస్త్యుడు చెప్పసాగాడు. ఆ మీనాదేవి గుణసంపన్నురాలైన కుమార్తెల 3 సునాభుడుగా పేరొందిన పుత్రునొకరిని కన్నది. వారిలో ఎర్రని కాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రని వస్త్రాలు ధరించిన రాగిణి అను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ ముని, తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల 2వది. నల్లని దేహకాంతితో నల్ల కమలాలు బోలిన కండ్లతో చక్కని పిరిదలతో సాటిలేని అందంతో పుట్టిన 3వ కుమార్తె కాళి. పుట్టిన 6 ఏండ్ల తర్వాత ఆ 3 బాలికలు తపస్సు చేయసాగారు. ఆ సుందరాంగులను దేవతలు చూశారు. చంద్రకిరణాల శోభతో వెలిగే కుటిల అను కన్యను ఆదిత్య వసువుల దేవలోకానికి కొనిపోయి బ్రహ్మకు చూపించి, ప్రభు, ఈమె మహిషాసురుని చంపగల పుత్రుని కనగలదా చెప్పండి అన్నారు. అందుకు బ్రహ్మ, ఈ తపస్విని శివవీర్యాన్ని ధరించజాలదు కనుక ఈ చిన్నదాన్ని వదిలిపెట్టండి అన్నాడు. బ్రహ్మ మాటలకు కోపించిన ఆ కుటిల, ఓ నారద, బ్రహ్మతో, భగవన్, నేను జనార్దన్ గురించి తీవ్రమైన తపస్సు చేసి శివవీర్యం ధరించగల శక్తి సంపాదించి శివుని పాదాక్రాంతను చేసుకోగలను, అందుకు తీవ్రంగా ప్రయత్నించగలను అనెను. అది విని కోపించిన విరించి ధూర్తైన కుటిలతో ఇలా అన్నాడు. బ్రహ్మవచనం, పాపిష్టివైన కుటిల, నా హితవచనాన్ని ధిక్కరించినందుకు నేను నా శాపాగ్నితో దహించి వేస్తాను. నీవు ఈ క్షణమే నీరుగా మారిపోతావు. అలా బ్రహ్మ శాపానికి గురయ్యే ఆ కుటిల నీరుగా మారి బ్రహ్మలోకాన్ని ముంచివేయబోగా ఆ పితామహుడు ఋగ్యజుస్సామ అధర్వణ వేదాలతో ఆమెను గట్టిగా బంధించాడు. ఆమెయో అక్కడే బ్రహ్మదేవుని జటామండలాన్ని తడుపుతూ ఉండిపోయింది. అంతటి రాగిణి అను బాలికను కూడా దేవతలు బ్రహ్మకడకు కొనిపోగా ఆయన ఆ బాలిక కూడా శివవీర్య ధారణకు అనర్హురాలన్నాడు. ఆమె కూడా బ్రహ్మతో వివాదపడి ఆయన శాపానికి గురి అయి సంధ్యగా నాటి నుండి పిలువబడుతోంది. పర్వతం మీద కృత్తికగా గుర్తించబడుతోంది. అలా తన కుమార్తెలు 2 చేతి నుండి జారిపోవుట చూసిన మీనాదేవి 3వ కుమార్తె కాళిని చూసి, మా అమ్మ, నీవు తపస్సు చేయవద్దని వారించింది. ఆనాటి నుండి ఆ తల్లి ఆ బిడ్డను ఉమా అని సంబోధించసాగింది. అంతటా ఆ ఉమ అడవికి వెళ్ళిపోయి అక్కడ తన మనసులో శూలపాణి వృషభకేతనుడు మహాదేవుడైన రుద్రుని సంధానించుకుని ఘోరమైన తపోదీక్షలో మునిగిపోయింది. అంతటా బ్రహ్మ మరలా హిమగిరి పుత్రికైన ఆ కాళిని కొనితెమ్మని దేవతలను పంపగా ఆమె తపోగ్నికి భయపడి ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు. ఆమె ముందర ఇంద్రుడు కూడా తన తేజస్సు కోల్పోయి ఆమె తేజస్సు బ్రహ్మతేజాన్ని కూడా మించిందని వక్కాణించాడు. అది విని బ్రహ్మ, మిమ్మల్ని అందరినీ తన తేజస్సుతో నిర్జించిన ఆ బాలికయే శంకరుని అర్ధాంగి. ఇది తథ్యం కనుక ఇక మీరు మీ చింతలు మాని మీ నెలవలకు పొండని ఆదేశించాడు. బ్రహ్మ వచనాలకు సంతసించి ఇంద్రాదిసురుల భయాందోళన వదిలి తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అంతటి తపస్సు చేస్తున్న ఉమ్మను కూడా పర్వతేశ్వరుడు వారించి భార్యతో వెళ్ళి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ దినాల్లో శంకరుడు నిరాశ్రయం అనే కఠోర తపస్సులో మునిగి మేరువు మొదలైన మహాశైలాల్లో తిరగసాగాడు. ఇలా తిరుగుతూ ఒకసారి హిమవంతానికి రాగా హిమవంతుడు యథావిధిగా పూజించాడు. ఆ రాత్రి శివుడు అచ్చటనే ఉండిపోయాడు. మర్నాడు హిమవంతుడు ఆయన్ని ఆహ్వానించి తపస్సు సమయమంతా తన వద్దనే గడపమని అర్థించాడు. పర్వతేశ్వరుని ప్రార్థన మన్నించి హరుడు అచ్చటనే ఉండ నిశ్చయించి తన నిరాశ్రయ వ్రతాన్ని వదిలి అచ్చటే నిలిచాడు. అచ్చట ఒక ఆశ్రమంలో శూలపాణి ఉండగా గిరికన్య కాళి తన సఖులతో కలిసి అచ్చటకు వెళ్ళింది. వచ్చిన గిరికన్యను మరలా జన్మించిన తన భార్య సతీదేవిగా గుర్తించిన శివుడు ఆమెకు స్వాగతం పలికి మరలా తపస్సులో మునిగిపోయాడు. అంతటా కాళి చేతులు జోడించుకుని సఖీ సమేతగా ఆ హరిని పాదాలకు మొక్కెను. అంతటా ఆ గిరికన్యను చాలాసేపు తదేక దృష్టితో చూసి శివుడు అలా చేయట యుక్తం కాదని పలుకుతూ గణాలతో సహా అంతర్హితుడయ్యాడు. జ్ఞాన సంపన్నురాలైన ఉమ శివుని ఆ తీవ్ర వచనాలు విని దుఃఖించి తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అన్నది. తండ్రి, పినాకపాణి మహాదేవుడు శంకర్ని ఆరాధించుటకై నేను మహారణ్యానికి వెళ్తాను. అందుకు తండ్రి సమ్మతించగా ఆ హిమవత్ పర్వతం మూలాన్ని లలిత అనే పేరుతో ఘోర తపస్సు చేయసాగింది. ఆమె సఖులు కందమూల ఫలాలు సమిధలు కుశలు తెచ్చి ఆమెకు సపర్యలు చేయసాగారు. పార్వతి వినోదానికై వారు శూలపాణి శివుని మట్టి బొమ్మను అందంగా చేసి చూపారు.
తేజోవంతమైన ఆ బొమ్మను చూసి ఆమె ఆనందించి సఖులను దీవించెను. పూజా సమయాల్లో మాటిమాటికి ఆ విగ్రహాన్నే చూస్తూ ఆరాధించేది. ఈ విషయాన్ని కనిపెట్టిన ఆ త్రిపురాంతకుడు సంతోషించి పలాసదండం, ముంజమేఖల, కృష్ణాజినం, కమండలం ధరించి భస్మాంకిత విగ్రహంతో బ్రహ్మచారి వేషంలో పర్యటిస్తూ ఆమె ఆశ్రమానికి చేరాడు. నారద అలా వచ్చిన హరిని చూసి ఆ కాళి సఖులతో లేచి స్వాగతం పలికి యథావిధిగా అతిథి మర్యాదలు చేసి ఇలా ప్రశ్న వేసింది. ఉమ్మ ఇలా అన్నది, ఓ భిక్షు, మీరెక్కడి నుండి వస్తున్నారు? మీ ఆశ్రమం ఎక్కడకు వెళ్తున్నారు? అందుకు ఆ భిక్షు ఇట్లు చెప్పాను, ఓ సుందరి, నా ఆశ్రమం వారణాసి. దారిలో తీర్థయాత్రలు చేసుకుంటూ పృథూదక తీర్థానికి వెళ్తున్నాను. అందుకు ఆ దేవి, ఓ బ్రాహ్మణోత్తమ, పృథూదకంలో ఏమి పుణ్యం ఆర్జించావు? దారిలో స్నానం చేసిన తీర్థాల ఫలమెట్టిది? అందుకు ఆ భిక్షువు ఇలా చెప్పాడు, మొట్టమొదట తీర్థరాజం ప్రయాగలో స్నానం చేశాను. తర్వాత పవిత్రాలైన కుబ్జాశ్రమం, జయంతం, చండికేశ్వరం, బంధువృందం, కుర్కంధం, కనకలం, అగ్నికుండం, భద్ర, త్రివిష్టపం, కోనటం, కోటితీర్థం, కుబ్జకా తీర్థాల్లో స్నానం చేశాను. ఓ పవిత్రురాల, నేను ఎలాంటి కోరిక లేకుండానే ఈ తీర్థాలు సేవించి నీ ఆశ్రమానికి చేరాను. ఇక్కడి నుంచి నీతో మాట్లాడి తర్వాత పృథూదకానికి వెళ్ళగలను. నీవు కోప్పడకపోతే ఒక విషయం అడుగుతాను. నేను చిన్నతనాన్ని నుంచి ఇంద్రియాలను నిగ్రహించి తపస్సు వల్ల శరీరాన్ని కృషింపచేసుకున్నానంటే అందుకు బ్రాహ్మణుడిగా నేను తగి ఉన్నాను. అది నా ఎడ శ్లాఘ్యం. కానీ నీవు ఈ చిన్న వయసునందే ఇంతటి కఠోర తపస్సు ఎందుకు పూనుకున్నావా అని శంక కలుగుతున్న ఓ సుందరి, యవ్వన దశలో స్త్రీలు భర్తలతో కలిసి చక్కని భోగాలను అనుభవిస్తారు. చరాచర జీవులు అందం, పవిత్రత, ఐశ్వర్యాదులు కాంక్షించి తపస్సు చేస్తారు. అయితే నీకు వాని లోటు లేదు. అన్నింటిలో నీవు సంపన్నవు. మరి ఏ కారణం వల్ల ఇలా సర్వాలంకారాలు వదిలి జటాధారునివై పట్టు చీరలకు బదులు నారు చీరలు ధరించి తప్పిస్తున్నావు? బ్రహ్మచారి మాటలకు ఉమాదేవి సోమప్రభ అనే చెలికత్తె ద్వారా భిక్షువుకు, ఓ నారద, బదులు చెప్పింది. ఓ విప్రేంద్ర, ఈ నా సఖి కాళి పరమశివుడకు హరిని భర్తగా పొందుటకే ఇలా తపస్సు చేస్తున్నది. ఆ సోమప్రభ మాట విని బ్రహ్మచారి శిరకంపనం చేసి పక్పక నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ పార్వతి, నీకు ఈ సలహా ఎవరిచ్చారు? చిగురుటాకులను వెక్కిరించే నీ మెత్తటి చేతులెక్కడా? వీటితో ఆ పాముల చేతివాడి కరగ్రహణం ఎలా చేస్తావు? నీవో చీనాంబరాలు ధరిస్తావు, అతడు పులితోలు కప్పుకునే రుద్రుడు. నీవు చందన లేపనం చేసుకుంటే అతడు బూడిద పూసుకుంటాడు. ఈ సంబంధం నాకేమాత్రం నచ్చలేదు. పులస్సుడన్నాడు. అలా మాట్లాడుతున్న భిక్షువును వారిస్తూ పార్వతి, అలా అనకూడదు. హరుడు, ఓ భిక్షు, సర్వగుణాల్లో సర్వాధికుడు, అప్రభుడు, మంగళరూపి కానీ, భయంకరాకారుడు కానీ, ధనవంతుడు కానీ, దరిద్రుడు కానీ, సర్వాలంకారుడు కానీ, దిగంబరుడు కానీ ఆయనే నా భర్త కాగలడు. ఓ శశిప్రభ, ఇతని పెదవులు కదులుచున్నవి. ఇంకా ఏమో వదరబోతున్నాడు. ఇతన్ని ఆపండి. ఇతరులను నిందించేవానికన్నా ఆ నిందను వినేవాళ్ళు ఎక్కువ పాపం మూటగట్టుకుంటారు అని తన నిశ్చయం వెల్లడి చేసింది. అలా పలికి అచ్చటి నుండి లేచిపోవ ఉద్యమించిన ఆ వరదాయిని ఎదుట శివుడు తన నిజరూపంతో నిలిచి ఇలా అన్నాడు, ప్రియురాల, సుఖంగా ఇంటికి వెళ్ళిపో. నేను త్వరలోనే నిన్ను పొందుటకై మహర్షులను నీ తండ్రి ఇంటికి పంపుతాను. నీవు పూజించిన ఈ మృన్మయ వంకర ప్రతిమ నేటి నుండి భద్రేశ్వరుడిగా లోకంలో ప్రసిద్ధమవుతుంది. దీన్ని దేవదానవ గంధర్వ యక్ష కింపురుష నాగ మనుష్యాదుల పూజించి శుభాలు పొందుతారు. హరుని మాటలకు అలరిన ఆ గిరికన్య వెంటనే ఆకాశ మార్గాన తన నిలవకు వెళ్ళిపోయింది. మహాతేజస్వైన శంకరుడు హిమవత్పుత్రుని వదిలి పృథూదక క్షేత్రానికి వెళ్ళి యథావిధిగా స్నానం చేశాడు. అలా పృథూదక స్నానంతో పవిత్రుడై నందీశ్వరుడు మొదలగు గణాలతో కూడుకొని ముందర శైలానికి తరలి వెళ్ళాడు. అనంతరం ప్రమథగణాలు సప్తర్షులతో కలిసి తన ఇంటికి తెంచిన ఆ త్రిపుర సంహరిని చూసి హర్ష సంభ్రమాశ్చర్యాలతో పులకించి ఆ నగాధిరాజు ఆ దేవునికి స్వాగతం పలికి కందమూల ఫలాలు, దివ్య జలాలు, సుగంధిత కుసుమాదులతో వారిలందరినీ ఘనంగా పూజించాడు. ఓం శాంతి శాంతి శాంతి.